మనం యాడ్నన్నా ఓ ఇల్లు కిరాయికి తీసుకొని కొన్ని రోజులైనాక గా ఇల్లు ఇడిచి వేరే ఇంటికి పోయేటప్పుడు ఎంత బాధ అనిపిస్తుందిలా. గట్లనే మనకు బాగా నచ్చినోళ్ళు మనల్ని ఇడిచిపెట్టి పోతుంటే ఎంత ఆపుకున్నా కానీ దుఃఖం అయితే ఆగదు. కష్ట సుఖాలు తెలిసిన పెద్దోళ్ళే గిట్ల ఎత్తే అభం శుభం తెలియని పసిపిల్లల సంగతి ఎంత చాలా బాధగా ఉంటుంది కదా. ఇగో కావాలంటే గీ ముచ్చట చూడుర్రి. సర్కారు టీచర్లను బదిలీ చేసే పనిని షురూ చేసింది. చాలా ఏళ్ల సంధి ఒక చోట పని చేస్తున్న టీచర్లు వేరే ఊళ్ళకి బదిలీ అవుతురు. ఇగో గా సార్లు బడిని ఈడ్చి పోతుంటే పోవద్దని పిల్లలు అడ్డుకుంటున్న ముచ్చటైతే 2 దినాల సంధి మనం చూస్తూనే ఉన్నాం. ఇగో ఇప్పుడు అచ్చం అసొంటి ముచ్చటనే మల్లోపాలి తీసుకొచ్చినాముల్లా. మన సిద్దిపేట పట్టణంలోని కాళ్ళకుంట కాలనీలో ఉన్న చిన్న ఈ స్కూల్లో పెద్ద సారుగా పనిచేసే జయశ్రీ అనే మేడము గాడికెళ్ళి బదిలీ అయిందుల్లా. చాలా దినాల సంధి గీ స్కూల్ అనే పని చేసిన గా మేడము పిల్లలను ప్రేమతోటి చూసుకునేది. అదే కాకుండా చక్కగా చదువు కూడా పిల్లలకి చెప్తుండే అట. ఇప్పుడు గింత మంచి మేడం మమ్మల్ని ఈడ్చి వేరే స్కూళ్ళకు పోతుంటే పిల్లల దుఃఖం ఆగలేదుల్లా. టీచర్ మీరు ఏడికి పోవద్దు అనుకుంటా గా మేడాన్ని పట్టుకొని ఎక్కెక్కి ఏడుస్తురు పాపం. గీ పిల్లల ప్రేమను చూసిన గా టీచర్ అమ్మ ఆడున్న ఇతర సిబ్బంది కూడా ఎక్కెక్కి ఏడ్చిరులా. కానీ గిసొంటి వార్తలు చూస్తుంటే సర్కార్ స్కూళ్ళలో పనిచేసే టీచర్ల మీద వచ్చే విమర్శలు ఏ మాత్రం నిజం కాదనిపిస్తుందిలా.